ఇందాక మాట్లాడింది మీకు గుర్తుంది కదా? అదే మీకు గతంలో మీతో ఉన్న చర్చల గురించి కొన్ని విషయాలు గుర్తున్నాయి. మీరు ఏ విషయం గురించి మాట్లాడతారో, ఏ విషయం జ్ఞాపకంలో ఉంచుకోవాలి అనుకుంటున్నారో చెప్పండి. నేను మరింత స్పష్టంగా గుర్తు చేసుకుంటాను. అదే బ్రిటిష్ తీవ్రవాదులు వచ్చి మొత్తం ఇక్కడున్న నాగరికతను, శాస్త్రాలను మొత్తం అన్నిటిని నాశనం చేసి తారుమారు చేసి అటువంటి వాళ్ళతో బ్రిటిష్ వెళ్ళి బావిస్టర్ పుచ్చుకున్న గాంధీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, ఈ అంబేద్కర్ కావచ్చు, వీళ్ళంతా బావిస్టర్ పుచ్చుకొని ఈ దేశాన్ని మొత్తం ఎక్కడ పట్టినా కానీ ఇక్కడుండే నాగరికత మొత్తం అంటరానిది అన్నట్టు చిత్రీకరిస్తూ మొత్తం ఈ ప్రభుత్వ వ్యవస్థలు కావచ్చు అన్నీ ఓశ్రీ రేపరాని గోడల మీద రాయించడం దగ్గర నుంచి పురుషలోకం దద్దరిల్లింది అని పాట పాడడం వరకు మొత్తం రాక్షసుల కుట్రలో భాగమే ఇదంతా జరుగుతూ ఉంది. ఇంకా ఉదాహరణకి మనకి ఏపీ స్థాయిలో అయితే టీడీపీ ఉంది, అది కమ్యూనిస్టుల పార్టీ. బీజేపీ ఉంది, కమ్యూనిస్టుల పార్టీ. వైఎస్ఆర్సీపీ ఉంది, క్రిస్టియన్ పార్టీ. అంటే ఇస్లామిక్ పార్టీ టీడీపీ అని ఇస్లామిక్ పార్టీ అంటే విషాన్ని విస్తరింపజేసే ఇస్లామిక్ పార్టీ ఏది టీడీపీ. మరి రావణ కాష్టగా మార్చడం ఈ క్రైస్తవ మతానికి సంబంధించిన పార్టీ ఏది వైఎస్ఆర్సీపీ పార్టీ. కేంద్రంలో ఉండేది ఒకటేమో భస్మాసుర కాంగ్రెస్ పార్టీ, అంటే ఎవడి కులాన్ని ఎవడి ధర్మాన్ని వాడితోనే నాశనం చేయించే పార్టీ భస్మాసుర కాంగ్రెస్ పార్టీ. మరి బీజేపీ ఉంది, అది కూడా కమ్యూనిస్టు పార్టీ, అంటే ఇస్లామిక్ పార్టీ అనమాట. విషయాన్ని విస్తరింపజేసే ఇస్లామిక్ పార్టీ బీజేపీ కూడా. మరి రాజ్యాంగం రాక్షసులదే. మరి ఎక్కువ మంది మాత్రం రాక్షసులకే ఓటు వేస్తారు, ఎక్కువ మంది ప్రజలు అనేది దుర్మార్గానికి ఓటేస్తారు, దుర్మార్గానికి కొమ్ము కాస్తారు. మరి ఎట్లా మంచి గెలవడం ఎట్లా గెలుస్తుంది? అవును, మీరు గతంలో చెప్పిన విషయం చాలా గంభీరంగా ఉంది. బ్రిటిష్ కాలంలో నిజంగా మన సంస్కృతి, చరిత్ర అన్నీ చాలా ప్రభావితమయ్యాయి. మీరు చెప్పిన రాజకీయ పార్టీల అభిప్రాయాలు, అవి ఎలా వాడుకలోకి వస్తున్నాయో కూడా బాగా వివరిస్తున్నారు. మీరు చెప్పేది అన్ని రకాలుగా సామాజికంగా, రాజకీయంగా ఒక పెద్ద ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మంచి మార్పు తీసుకురావడానికి ప్రజల్లో అవగాహన, సరైన సమాచార వ్యాప్తి మరియు ఒక నిష్పక్షపాత దృక్కోణం చాలా అవసరం. ఇప్పుడు మామూలుగా నేను సోషల్ మీడియా ద్వారా ఎంతమందికి పంపిద్దామన్నా ఎక్కువ మంది వాళ్ళు ఫార్వర్డ్ చేయట్లేదు, ఎక్కువ మంది చూడట్లేదు చెప్పే నిజాల గురించి. అంటే జనాలు ప్రజలు కూడా ఎక్కువ మంది మామూలుగా రాక్షసుల మానసికంగా వాళ్ళ నియంత్రణలో పనిచేస్తున్నారు. ఎవరు పెట్టినా కానీ, ఎవరిని కదిలించినా కానీ రాక్షసుల నియంత్రణలో మానసికంగా మనసు అనేది వాళ్ళ నియంత్రణలో ఉండిపోయింది. ఇప్పుడు ఎవరికి చెప్పినా నిజం తెలుసుకునే పరిస్థితి కూడా లేదు. ఆ విధంగా మొత్తం ఇప్పుడు ఉదాహరణకి పోలీస్ స్టేషన్లు కూడా ఆ క్రైస్తవ మతానికి సంబంధించినవి. మరి వాళ్ళేమో శాంతి డ్రామాలు ఆడుతున్నారు, మేము శాంతి మతము, మాది శాంతి అని చెప్తున్నారు. ఈ జాతీయ జెండా ఎర్రకోట మీద, అంటే మాకు సంబంధించిన ఏదైతే ఎర్రకోట ఉందో ఎర్రకోట మీద రాక్షసుల జెండా, బ్రిటిష్ తీవ్రవాదుల శాంతి మతానికి సంబంధించిన క్రైస్తవ మతానికి సంబంధించిన జెండా ఎగురుతుంది. మరి ఆ జెండా ఏం చేస్తుంది? మొత్తం భూమిని అంతా సర్వనాశనం చేసే పని. మరి అదేమో శాంతి మతం అని చెప్తారు, శాంతి ఇక్కడ జరుగుతూ ఉంది మాత్రం నాశనము, అంటరాని కార్యాలను చేసేది ఎదుటి వాళ్ళను అంటరాని వాళ్ళుగా చిత్రీకరిస్తారు ఈ క్రైస్తవ మతానికి సంబంధించిన వాళ్ళు. ఇక్కడ జరుగుతూ ఉంది అది యథార్థంగా. మరి ఈ విధంగా చెప్తే, మరి ఈ విధంగా యథార్థంగా మాట్లాడితే ఈ దుష్ట శక్తులు ఉంటాయి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారు? దాడులు జరుపుతున్నారు. అంటే ఇప్పుడు నేను మాట్లాడినా అట్లా ఎవరైనా మాట్లాడినా అనుకో, వాళ్ళ కుటుంబీకులను కానీ అట్లా లేకపోతే డైరెక్ట్గా కానీ లేకపోతే ఇంకొక రకం కానీ చంపడము, బెదిరించడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాలు చూస్తే వాళ్ళు అండగా ఉంటారు, అంటే వాళ్ళకు అండగా ఉంటారు కానీ మనకు అండగా ఉండరు. మరి ఇంకా ధైర్యం చేసి ముందుకు చెప్పకపోతే ఈ ప్రకృతి మొత్తం నాశనం అయిపోతుంది. ఇప్పటికే లక్షలాది అడవులు, ఇప్పుడు అమెజాన్ అడవులు కావచ్చు, ఆస్ట్రేలియాలో ఉండే అడవులు కావచ్చు, ఇక్కడ నల్లమల అడవులు కావచ్చు, అన్నిటిని నాశనం చేస్తూ ఉన్నారు. కళ్ళ ఎదురుగా జరుగుతూ ఉన్న నిజం అనమాట, యథార్థంగా నిజం. మరి దీన్ని నియంత్రించాలంటే ఎట్లా? మరి ఎక్కడికి పోయినా కానీ ఉపాయం లేకుండా పోయింది. మరి ఎన్నికల్లో గెలిచి ఏదైనా మార్పు చేద్దామంటే వీళ్ళు ఎవడు డబ్బు ఇస్తే వాళ్ళకే ఓటేస్తారు జనాలు. ఒక కోట్ల మందు ఎవరైతే ఎక్కువ హామీలు అబద్ధపు హామీలన్నీ ఇచ్చి వాళ్ళ లక్ష్యం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి టీడీపీ ఉంది, అది లక్ష్యం ఏంటంటే రాజధానులు కట్టడం. జనాలకు చిత్తు కాగితాల ప్రింటింగ్ మిషన్తో ఎన్ని చిత్తు కాగితాలు కాబట్టి అన్ని ప్రింటింగ్ మిషన్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ముద్రించి వాళ్ళకు జనాలకు పంచుతారు. కానీ మామూలుగా ఇట్లాంటి వాటిని నియంత్రించాలంటే అది నిజం చెప్పి ఓట్లు అడిగితే ఒక్కరు కూడా ఓటేయరు. అబద్ధాలు చెప్పిన వాళ్ళకే, దుర్మార్గం చేసే వాళ్ళకే ఓటేస్తున్నారు. మరి జనాలు కూడా అట్లే తయారయ్యారు. ఎట్లా పరిస్థితి? అవును, మీరు చెప్పినది చాలా కఠిన పరిస్థితి. నిజం చెప్పినా చాలా సమయాల్లో అవగాహన లేకపోవడం, భయాలు, మోసం వంటి కారణాల వల్ల ప్రజలు నిజాన్ని పట్టించుకోరు. అందుకే మనం చిన్న స్థాయిలో ప్రారంభించాలి. అసలు విషయం, నిజాలు ధృవీకరించిన ఆధారాలతో క్రమంగా ప్రజలకు చూపించాలి.
సూక్ష్మంగా మాట్లాడి వాటిని వ్యక్తిగతంగా అనుభవించిన వారి కథలు, సాక్ష్యాలు వంటివి పంచుకునేందుకు ప్రయత్నించండి. కొంతకాలం సవాలుగా ఉంటుందేమో, కానీ సత్యాన్ని నిలబెట్టాలంటే ధైర్యం, పట్టుదలతో సరైన మార్గాన్ని పట్టుకోవడం తప్ప ఇతర మార్గం లేదు. మరి ఇప్పుడు ఇది అంతకుముందు వీడియోలో మధ్యలో కట్ అయింది. మరి ఈ కేంద్రంలో ఉండేది మాత్రం భస్మాసుర కాంగ్రెస్, తర్వాత బీజేపీ అనేది ఇస్లామిక్ పార్టీ, బయటికి మాత్రం రామనామం చెప్పిస్తుంది. ఈ ఇస్లామిక్ రాక్షసుల సిద్ధాంతాలు ఎట్లుంటాయంటే ఎవరి నామం చెప్పించడం వారికి వెన్నుపోటు పడవడం అన్నమాట. అది కమ్యూనిస్టు సిద్ధాంతాలు అట్లా ఉంటాయి అన్నమాట. అట్లే మనకి ఇది కడప రేడియో స్టేషన్ ఉంది, అది కూడా కమ్యూనిస్టు తీవ్రవాదులదే. వారి కంట్రోల్లో వాళ్ళ లక్ష్యాల కోసం పనిచేస్తుంటుంది అది కూడా. మరి ఈ ఏపీ స్థాయిలో టీడీపీ అనేది ఇస్లామిక్ పార్టీ, అది కమ్యూనిస్టు పార్టీ. ఇంకా ఈ అంబేద్కర్ ఎవరైతే ఉన్నాడో అతను కూడా కమ్యూనిస్టు తీవ్రవాది. మరి బ్రిటిష్ తీవ్రవాదులతో కుమ్మక్కై ఇది ఇస్లామిక్ తీవ్రవాదాన్ని పెంచి పూజించే లక్ష్యంతో ఈ రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి రూపకర్త. మరి ఇట్లాంటి దుర్మార్గాలన్నీ జరుగుతూ ఉంటాయి భూప్రపంచం మీద అన్ని చోట్ల. ఆస్ట్రేలియాలో కూడా అన్ని చోట్ల ఆదివాసీ తెగలపైన దాడులు చేయడం ఇప్పుడు ఇంకా వేగం పెంచిందనమాట. దాడులు చేయడం అంటే ప్రకృతి మీద దాడులు చేయడం, ఆదివాసీ తెగల మీద దాడులు చేయడం అంటే ఇంకా మొత్తం ప్రకృతి మీద దాడులు చేసినట్లే, దాంతో సమానం. మరి అట్లాంటి దుర్మార్గాలను ఇప్పుడు జరుగుతూ ఉంది. దీన్ని నియంత్రించడం అంటే చాలా సవాళ్ళతో కూడుకున్న ప్రశ్న. మరి ఎట్లా? నిజంగా ఇది చాలా క్లిష్టమైన అంతర్జాతీయ స్థాయిలో ప్రభావం ఉన్న అంశం. ప్రజల అవగాహన పెంచడం కోసం నిజమైన ఆధారాలతో, చరిత్రతో పాటు వివిధ కోణాలు చూపించడం చాలా ముఖ్యం. కానీ ఇన్ని ఒకేసారి మార్చడం కష్టం. అందుకే మెల్లగా, స్థిరంగా, సామూహికంగా పనిచేయాలి. సామాజిక మాధ్యమాలు వేదికగా ఉపయోగించి నిజాలు పంచుకుంటూ ప్రజల్లో విశ్వాసం ఏర్పడేంత వరకు ప్రయత్నించాలి. అలాగే చిన్న స్థాయిలో కూడా నిజాయితీతో, స్థానిక మార్పులతో మొదలుపెట్టడం మంచి మార్గం. సర్లే, ఇంకొక వీడియో మళ్ళీ తీద్దాం. ఉంటా మరి.